వార్ ఎఫెక్ట్ విశాఖలో కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే గ్యాస్ కొరత వల్ల ఏర్పడినటువంటి తీవ్ర సంక్షోభ పరిస్థితులు తీవ్రమైన ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటికే మరికొన్ని గంటల్లో అయితే విశాఖలో హోటల్స్, రెస్టారెంట్లు మూసేసే పరిస్థితికి వచ్చేసింది అంటున్నారు నిర్వాహకులు. ఫుల్గా క్రౌడ్ కనబడుతూ ఉంటుంది. అలాంటిది చాలా ఖాళీగా ఉండే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. గ్యాస్ కొరత వల్ల సమ్ ప్రాబ్లమ్స్ వింటున్నాం. 100 రూపాయలు పెట్టి భోజనం చేయడానికి కూడా అవకాశం లేకుండా రోజులు కనపడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కట్టెల పొయ్యికి రావాల్సి వస్తుంది. ఒక 10 మందికి మేము ఎవ్రీడే ఫుడ్ పెడుతున్నాం. మళ్ళీ ఆకలితో ఉంటారా? గ్యాస్ సరఫరా లేకపోతే మేము మాత్రం ఏం చేయగలుగుతాం? హోటల్స్, రెస్టారెంట్లు మూసుకోవడం తప్ప. దీనివల్ల మేమెంత నష్టపోతామో ప్రజలు కూడా అంతే నష్టపోయే పరిస్థితులు ఉంటాయి అంటున్నారు. ఇప్పటికే హోటల్ రంగం అనేది కేవలం వ్యాపార రంగం కాకుండా సేవా రంగంగా కూడా మేము భావిస్తూ ఎనీ టైం ఇటు పబ్లిక్ కావచ్చు, లేకపోతే విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకి కూడా మేము ఆహారాన్ని అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. బట్ 2 రోజులుగా విశాఖలో నెలకొంటున్న పరిస్థితులు చూస్తే కనుక కమర్షియల్ గ్యాస్ ఫిల్లింగ్కి మాత్రం ఎటువంటి క్లారిటీ ఉండటం లేదు. మేము సరఫరా చేయలేము అంటూ డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే మీరు ఒక్కసారి చూడొచ్చు, ఒక హోటల్లో ఉన్నాం విశాఖలో. సో కస్టమర్లు రావటానికి అంటే టేబుల్స్ జనరల్గా ఫుల్గా క్రౌడ్ కనబడుతూ ఉంటుంది. అలాంటిది చాలా ఖాళీగా ఉండే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆర్గనైజర్ వసంత కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సరే, ఏంటి ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంది? చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది మేడం. హోటల్ ఇండస్ట్రీ కూడా అసలు గ్యాస్ అన్నది అసలు దొరకట్లేదు. కమర్షియల్ నిన్న ఈ గ్యాస్ విషయం మీద మేము ఒక జాయింట్ కలెక్టర్ గారిని, వంశీకృష్ణ గారిని తోటి ఎమ్మెల్యే గారిని తీసుకొని వెళ్ళి అసలు గ్యాస్ గురించి కనుక్కోవటం కోసమని వెళ్ళాం మేడం. వెళ్తే మేడం గారు కూడా కమర్షియల్ ఫిల్లింగ్ అవ్వట్లేదండి, ఓన్లీ డొమెస్టిక్ మాత్రమే అవుతుంది, గ్యాస్ నిల్వలు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. మరి నిల్వలు ఉన్నప్పుడు కొద్దిగా మాకు కూడా కమర్షియల్ వెలుసుబాటు ఇస్తే మేము హోటల్ రన్ చేయగలమండి, లేదంటే హోటల్ అసలు సప్లై లేదు, హోటల్ రన్ చేయలేని పరిస్థితి ఉందని కూడా మేము నిన్న విన్నవించుకున్నాము. దానికి తగ్గట్టుగా సూచనలు చేస్తామని చెప్పారు. అయితే ఈరోజు అసలు కూడా నిన్నటి వరకు కొద్దిగా గొప్ప గ్యాస్ వచ్చేది. ఈరోజు మార్నింగ్ నుంచి గ్యాస్ డీలర్స్ అందరూ కూడా మేము ఇవ్వలేమండి, అక్కడ కూడా గ్యాస్తో మాకు బిల్లింగ్ అవ్వట్లేదు, కమర్షియల్ బండ్లు మేము ఇవ్వలేమని చెప్పేసి ఆల్రెడీ అందరికీ చెప్పేశారు. ఇవాళ చాలా హోటల్ ఇప్పటికే దగ్గర నిన్నటి వరకు ఒక 20% హోటల్ మూసేయటం జరిగింది. ఇవాళ మా ఆఫ్టర్నూన్ నుంచి కూడా దగ్గర 70% హోటల్ కూడా మూయటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఐటమ్స్ అసలు ఏమి తయారు చేయడానికి కూడా గ్యాస్ లేని ఏది చేయలేమండి హోటల్ ఇండస్ట్రీలో. నిన్న ఎఫెక్ట్ ఏ ఐటమ్స్ని ఆపేయడం జరిగింది సార్? మేము హోటల్లో కూడా చాలా మటుకి డైరెక్ట్గా లైవ్ ఐటమ్ మాత్రమే ఇవ్వగలుగుతున్నామండి. రెగ్యులర్గా భోజనాలు అంటే ముందే మేము ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలి కాబట్టి భోజనాలు చేయటం చాలా హోటల్ ఆపేశారు. లైవ్ ఐటమ్ అంటే అప్పటికప్పుడు కొంచెం గ్యాస్ అప్పటికప్పుడు ముట్టించి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చే ఐటమ్స్ కొన్ని హోటల్ రన్ చేయగలుగుతున్నాయి. అవి కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి మూయటానికి సిద్ధంగా ఉన్నారండి. అసలు గ్యాస్ అన్నది సప్లై చేయట్లేదండి. పోనీ కొద్ది గొప్ప ఇంటికాడో ఆ పక్కింట్లో కొంచెం సిలిండర్ కలెక్ట్ చేసుకొని అలాగా హోటల్లో పెడుతుండే ఇవాళ సివిల్ సప్లైలు రైడింగ్ చేస్తున్నారండి. ఇవాళ మన కలెక్టర్ ఆఫీస్ నుంచి 4 బృందాలుగా ఏర్పడి ఏ హోటల్లో అన్ని హోటల్లో కూడా చెక్ చేస్తున్నారు. కొద్దో గొప్ప చిన్న సిలిండర్లు తెచ్చుకొని వ్యాపారం చేద్దామనుకున్న వ్యాపార దృక్పథం కన్నా ముందు సర్వీస్ ఓరియంట్లో మేము ఉన్నాం కాబట్టి సర్వీస్ నిమిత్తం అన్న హోటల్ నడుపుదామంటే చెక్కింగ్లతోటి వాళ్ళు నానా ఇబ్బంది పెడుతున్నారండి. ఈ సోమవారం ఒకటే ఆపాలి అనే అట్లాంటి డెసిషన్ ఏమైనా తీసుకున్నారా సార్? అధికారులకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు? మేము యాక్చువల్గా అయితే గ్యాస్ లేకపోతే ముందు చెప్పండి సార్, మేము ఓవరాల్గా హోటల్ అన్నీ క్లోజ్ చేసుకుంటాం, మళ్ళీ గ్యాస్ ఎప్పుడైతే అప్పుడు వచ్చినప్పుడే ఓపెన్ చేస్తామని కూడా చెప్పామండి. చెప్తే లేదు మా నాయకులు ఏమంటున్నారు, లేదు మీరు అలాగే మూసేసే పరిస్థితి ఉంటే విశాఖపట్నం ప్రజలు ఇబ్బంది పడతారు, గవర్నమెంట్ కూడా చాలా బ్యాడ్ నేమ్ ఉంటుంది, అలా చేయొద్దు, మీరు ఏదో రూపంలో మా ప్రయత్నం మేము చేస్తాం, మీ ప్రయత్నం మీరు కూడా చేయండి, హోటల్ మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ముయ్యొద్దు అని చెప్పేసి నాయకులు అందరూ కూడా మాకు నేను చెప్పున్నారు మేడం. నిన్నటికే 20% వరకు హోటల్స్ మూసేసాము, రెస్టారెంట్లు అంటున్నారు. ఈ 20% అంటే ఎన్ని అనుకోవచ్చు నెంబరింగ్లో? యాక్చువల్గా విశాఖపట్నం సిటీలో లెక్కేసుకుంటే దగ్గర 3000 రెస్టారెంట్లు చిన్నవి కానీ పెద్దవి కానీ 3000 పైకి చీలుకున్నాయి మేడం. ఇవాళ కనీసం ఒక 20% అంటే నిన్న సాయంత్రం వరకు ఒక 20% అంటే దగ్గర ఒక 40-50 హోటల్ అన్నీ మూతపడ్డాయి. ఇవాళ ఆఫ్టర్నూన్ కొద్దో గొప్ప నిన్న ఉన్న గ్యాస్ తోటి రన్ చేయగలిగారు. ఇవాళ మధ్యాహ్నంకి పూర్తి స్థాయిలో అందరూ డీలర్లు అందరూ చేతులు ఎత్తేసారు మేడం, మేము సప్లై చేయలేమని, ఎక్కడ కూడా లేదని. అందుకని మధ్యాహ్నం నుంచి
నా అంచనా ప్రకారంగా ఒక 50% హోటళ్ళు మార్నింగ్కి మూయటానికి రెడీగా ఉన్నాయి మేడం. ఇటు అధికారులు గ్యాస్ కొరత లేదు, మీరు ఆందోళన చెందొద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు డీలర్లు మొన్నటి నుంచే 3 రోజుల క్రితం నుంచే కూడా మేము సప్లై చేయలేకపోతున్నామంటూ ఈ డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ అందరూ మీకు చెప్తూ ఉన్నారు. ఈ క్లారిటీ ఎక్కడో మిస్ అవుతా ఉంది. అల్టిమేట్గా ఇటు మీరు హోటల్స్ మూసేయడం వల్ల సామాన్య ప్రజానికం కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. అందుకోసమే మేడం నిన్న డైరెక్ట్గా మేము జేసీ గారి దగ్గరికి వెళ్ళటం కారణం కూడా మెయిన్ కారణం మీరు చెప్పిన మాట. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ లోకల్ అండర్ గ్రౌండ్ వచ్చేసరికి గ్రౌండ్ వర్క్ వచ్చేసరికి ఒకటి జరుగుతుంది. అక్కడ ఆఫీసర్లు మినిస్టర్లు మొన్న నాదేంటి మన గ్యాస్ పుష్కలంగా ఉంది, ఎవరు కూడా ఆందోళన చెందొద్దని వాళ్ళు పత్రికాముఖంగా మొన్న స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. అది దానికోసమని డీలర్ని అడిగితేనేమో మాకు గ్యాస్ రావట్లేదు అంటున్నారు. మరి మినిస్టర్ గారు ఏమండి ఇలా చెప్తున్నారంటే, లేదండి గ్రౌండ్ వర్క్లో మేము చూస్తున్నాం కదా, ఇగో మా గోడౌన్లో చూడండి అన్ని ఎంటీ సిలిండర్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ మాకు లైవ్ చూపిస్తున్నారు. అందుకని నిన్న దాని మీద క్లారిటీ కోసం నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వంశీ గారి ద్వారా మేము ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్ళడం జరిగింది. అక్కడ అడిగితే మేడం గారు కూడా అదే చెప్పారండి, కమర్షియల్ ఫిల్లింగ్ అవ్వట్లేదండి, ఓన్లీ డొమెస్టిక్ మాత్రమే మేము ఇవ్వమని చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలండి అదే అని కూడా చెప్పారు. అందుకని తక్షణంగా నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఈ విషయం ప్రెస్ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారు కూడా వినటం జరిగింది. వెంటనే ఇమీడియట్గా అన్ని జిల్లాల కలెక్టర్ గారు సందర్శన పెట్టేసి కలెక్టర్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి హోటల్ ఇండస్ట్రీకి ముందు గ్యాస్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి, ముందు ఆ రంగానికి గ్యాస్ కూడా అందేటట్టు చూడమని ఆదేశాలు ఇచ్చారంట. నాకు నిన్న తెలిసిన సమాచారం. కానీ ఇంత మటుకి గ్యాస్ మటుకి రావట్లేదు మేడం. హోటల్స్ అనేటప్పటికీ ఒక ఆలోచన ఉంటుంది, ఏ టైంకి వెళ్ళినా మనకి ఫుడ్ దొరుకుతుంది, పనుల్లో బిజీ అయిపోయినా లేకపోతే ప్రయాణాలు చేసి వచ్చిన వాళ్ళైనా టూరిస్టులు అయినా కూడా. బట్ ఈ పరిస్థితిని ఇంతకుముందు ఎప్పుడైనా చూస్తున్నారా? మేము ఇంతకుముందు పాత మన కరోనా టైంలో కొంచెం చేస్తున్నా, దానికి తగ్గట్టుగానే మేము ఏర్పాటు చేస్తున్నాం. గవర్నమెంట్కి పాజిటివ్గా ఏ గవర్నమెంట్ ఉన్నా పాజిటివ్గా నడుపుదామనే చూస్తాం. ఈ రోజుకి ఇప్పుడు కొరత ఉన్న మ్యాక్సిమం ఇది టూరిస్ట్ సెంటర్ కాబట్టి విశాఖపట్నం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా టూరిస్టులు వచ్చే వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న ప్రజానికానికి కానీ మ్యాక్సిమం సర్వీస్ చేద్దామని చూస్తున్నాం. ఈ సర్వీస్ చేసే మూటలు మేమున్న వాళ్ళకి మా మీద అధికారులు ఇలా ఒత్తిడి చేయడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఫ్యూచర్లో అందరూ భయభ్రాంతులు అవుతారు. ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చూసుకొని ఏదో ఒకటి చేద్దాం అన్నది కూడా చేసే పరిస్థితి లేదమ్మా. మాది అధికారులు కానీ లేకపోతే గ్యాస్ ఏజెన్సీలు కానీ లేకపోతే పై ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా చొరవ తీసుకుని ఏదైనా ప్రొసీజర్ ప్రకారం నడిస్తే చేయగలం, లేకపోతే చేసే పరిస్థితి లేదు. ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్కి, రైల్వే స్టేషన్కి, ఇంకా చెప్పాలంటే ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరగా ఉన్నటువంటి సెంటర్లో ఉంది మీ హోటల్. సో రోజు కొన్ని వందల మంది వస్తూనే ఉంటారు. బట్ ఈ పరిస్థితి ఇలా కనపడుతోంది అంటే ఒక 2-3 రోజులు కాదు కదా, ఇట్లాంటి పరిస్థితి హోటల్స్ మూసే పరిస్థితి వస్తే కనుక ఎంతమంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం? సుమారుగా మన బస్టాండ్ దగ్గర ఉంది. ఇక్కడ రోజుకి బస్టాండ్ ప్రయాణికుల సంఖ్య రోజు 2 లక్షలు ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ 4 లక్షలు ఉంటుంది. వివిధ కారణాల వల్ల వివిధ ట్రాన్స్పోర్ట్ల ద్వారా వచ్చే జనాలు ఒక 2 లక్షల మంది ఉంటారు. యావరేజ్గా రోజుకి మన విశాఖపట్నానికి వచ్చే టూరిస్టులు అయితే వివిధ పనుల మీద వచ్చే వాళ్ళు ఉంటే 5-6 లక్షల మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాడ నుంచి లంచ్ కాడ నుంచి డిన్నర్ వరకు కూడా హోటల్ మీద ఆధారపడి ఉంటారు. ఇవాళ ఒక హోటల్ మూసుంటే ఇంకో హోటల్లో దొరుకుతుందంటే అక్కడ పోయి తినొచ్చు. కానీ ఏ హోటల్లో కూడా గ్యాస్ దొరకని పరిస్థితి. అందరూ కూడా గ్యాస్ లేదు మేము హోటల్ మూసామనే పరిస్థితికి వచ్చారు. నాకు తెలిసి రేపు ఎల్లుంట్లో విశాఖపట్నం ఒక్క హోటల్ కూడా ఈ 2 రోజుల్లో గ్యాస్ సప్లై లేకపోతే రేపు ఎల్లుంట్లో ఏ హోటల్ కూడా తీసే పరిస్థితి అయితే కనపడట్లేదు మేడం. ఏదో 1-2 ఏదో కర్రల పొయ్యిలు ఉన్నాయంటే ఈ రోజుల్లో కర్రల పొయ్యిలు ఉన్న హోటల్స్లో కట్టెల పొయ్యిల మీద వంటలు ఉండడం ప్రజెంట్ అవ్వదు మేడం. ఎందుకంటే ఒకప్పుడు కర్రల పొయ్యి మీద ఊక పొయ్యిల మీద వ్యాపారం చేసేవాళ్ళం మేమందరం కూడా. హోటల్ ఇండస్ట్రీలో 40 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది. అంతకుముందు కర్రల పొయ్యిలు, కట్టెల పొయ్యిలు, మన శనగపొట్టు పొయ్యిల మీద మేము ఒక వంటలు వండేవాళ్ళం. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మా అందరికి నోటీసులు ఇచ్చింది, మీరు ఇవన్నీ కూడా పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతుంది, మీరు ఇవన్నీ కూడా తీసేయండి, మీరు గ్యాస్ పొయ్యిలే పెట్టాలా, గ్యాసే వాడాలని చెప్పేసి తీయించింది గవర్నమెంట్. అప్పుడున్న రోజులను బట్టి అప్పుడున్న ప్రత్యామ్నాయంగా గ్యాస్ పుష్కలంగా ఉంది కాబట్టి గ్యాస్ వాడమని చెప్పేసి పెట్టారు. ఆ విధంగా గత 15 సంవత్సరాల నుంచి కూడా గ్యాస్ అందరూ మ్యాక్సిమం హోటల్స్ అందరూ కూడా గ్యాస్ పొయ్యి మీద ఆధారపడి ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో గ్యాస్ ఎక్కడ దొరకట్లేదు మేడం. ఇప్పుడు విశాఖపట్నంకు 1 లక్ష రూపాయలు జేబులో డబ్బులు ఉన్నాయి కూడా కనీసం ఆయన 100 రూపాయలు పెట్టి భోజనం చేయడానికి కూడా అవకాశం లేకుండా రోజులు కనపడుతున్నాయి. ఇప్పుడు ఇవాళ వరకు కొద్దో గొప్ప హోటల్ అక్కడొకటి కనిపిస్తుంది. నాకు తెలిసి సమాచారం ప్రకారం ఏంటంటే రేపు ఎల్లుంట్లో అన్ని 99% హోటల్ అన్నీ మూయడానికి సిద్ధంగా ఉన్నాయి మేడం. ఎందుకంటే సప్లై లేదు మేడం. రేపొద్దున విశాఖపట్నం వచ్చే ఏ టూరిస్ట్ అయినా సరే ఎవరికైనా సరే కనీసం టీ దొరకలేని పరిస్థితిలో కూడా ఉన్నాం మేడం. టీ కొట్టుకి
గ్యాస్ కావాలా, స్టార్ హోటల్కి గ్యాస్ కావాలా, మిడిల్ క్లాస్ హోటల్కి గ్యాస్ కావాలా, గ్యాస్ లేనిది ఏ పని అవ్వదు మేడం. దానికని ఈ సమస్య చాలా తీవ్రకంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క రాజకీయ నాయకులు, ఒక పక్క గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హోటల్కి ఇమ్మీడియట్గా గ్యాస్ ఇస్తామని చెప్తున్నారు. మరి డీలర్లు మరి వాళ్ళకి వస్తుందో రావట్లేదో మాకు తెలియట్లేదు. గవర్నమెంట్ కూడా మేము వినిపించుకునేది ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు మమ్మల్ని హోటల్ నడపమంటున్నారు తప్ప దానికి ప్రత్యామ్నాయం గ్యాస్కి బదులు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు. అసలు గవర్నమెంట్ కూడా చూపించడానికి కూడా అవకాశం మాకు కూడా తెలియట్లేదు. అందుకని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ మాకు ఏం చేయాలంటే యుద్ధ ప్రాతిపదికగా హోటల్కి కమర్షియల్ సిలిండర్లు కానీ డొమెస్టిక్ సిలిండర్ కానీ, డొమెస్టిక్ సిలిండర్లు 4 నెలలకు సరిపడిన నిల్వలు ఉన్నాయి. గ్యాస్ సప్లై చేసే వైజాగ్ సిటీలో 6 ఏజెన్సీలు ఉన్నాయి మేడం. మనకి 6 నుంచి కూడా కమర్షియల్ సిలిండర్లు అయితే మేము ఇవ్వలేము అని చెప్పేస్తున్నారు. వాళ్ళ దగ్గర అయితే డొమెస్టిక్ సిలిండర్లు విపరీతంగా నిల్వలు ఉన్నాయి. అవి అవసరంగా ఎమర్జెన్సీ పర్పస్గా ఉంచారు. కానీ అంత 4 నెలలకు సరిపడిన నిల్వలు ఉన్నాయి. ఏది రెసిడెన్స్ పర్పస్గా సరిపోయేది. కానీ ఇవాళ రెసిడెన్స్ పర్పస్ కంటే ఏదో ఇంట్లో వండుకుంటానికి తినడానికే సరిపోద్ది. కానీ టూరిజంగా వచ్చే వాళ్ళకి ఎవరింటికి వెళ్ళలేరు కదా మేడం, ఎవరింటికి వెళ్ళలేరు, ఎక్కడ చేయలేరు. పోనీ ఒక హోటల్లో కాకపోతే ఒక హోటల్లో దొరుకుతుంటుంది, ఆ అవకాశం కూడా లేదు విశాఖపట్నానికి. అన్ని హోటల్లో గ్యాస్ పొయ్యిలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ విధంగా సిచ్యువేషన్ ఉంటే ఎవరు కూడా మరి ఇంకా విశాఖపట్నంకి రావడానికి కూడా ఇప్పటికే టూరిజం లేక మనం అల్లాడిపోతున్నాం. ఈ సిచ్యువేషన్లో ఇంకా ఇబ్బంది పడతాం మేడం. కోవిడ్ టైం అప్పుడు కూడా హోటళ్ళు ఉన్నాయి మేడం, హోటల్లో గ్యాస్ కొరత రాలేదు. అప్పుడు రాలేదు. అప్పుడు కాకపోతే ఏంటంటే కోవిడ్ వస్తున్న కారణంగా హోటల్ మూసేసాం తప్ప దీనికి గ్యాస్ లేకపోవడం వల్ల ఏ పని అవ్వట్లేదు మేడం. దీన్ని మా కోరిక ఏంటంటే ఇమీడియట్గా మా కూటమి ప్రభుత్వం మన సెంట్రల్ గవర్నమెంట్ తోడు కానీ మాట్లాడి ఇమీడియట్గా ఆంధ్రాకి కానీ విశాఖపట్నం, అందులో విశాఖపట్నం మెయిన్ మేడం, ఆంధ్రాలో ఇమీడియట్గా కమర్షియల్ సిలిండర్ సర్వీస్ చేయవలసిందిగా కోరుతున్నాం మేడం. డీలర్లు చూస్తే నో గ్యాస్ అంటున్నారు, సప్లై చేయలేము అని చేతులు ఎత్తేస్తున్నారు. మరొక వైపు మేము పబ్లిక్కి సర్వీస్ మోటోలో చేస్తున్న వందలాది రెస్టారెంట్లు విశాఖలో ఉన్నాయి. ఇప్పటికే 20% వరకు మూతపడ్డాయి. మరికొన్ని గంటల్లో అయితే మిగతా రెస్టారెంట్లు, హోటల్స్ చిన్న పెద్ద అన్నీ కలిపి మూసేయాల్సినటువంటి దారుణాతి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని మీద అధికారులు ఫోకస్ చేయాలి. స్పష్టమైనటువంటి ఆదేశాలు ఈ గ్యాస్ డీలర్లకి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఎందుకంటే అధికారుల దగ్గరికి వెళ్తే ఒక మాట వినపడుతోంది, గ్యాస్ డీలర్లు మాత్రం సప్లై చేయలేకపోతున్నాము, మేము చేయలేము అని కూడా చెప్తున్నారు. సో దీని మీద ఒక క్లారిటీ ఇస్తే కనుక ఎట్లాంటి ప్యానిక్ లేకుండా ఉంటుంది అంటున్నారు హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు.